జరిగిన ప్రతి సంఘటన మీద కూడా ఎంక్వైరీ మరి దారుణం అండి. వచ్చింది నా దృష్టికి వచ్చింది. చెప్తున్నాను కదండి, ఈసారి ఆడపిల్లల మీద కన్నెత్తి చూడటానికి కూడా, చెడుగా కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటట్టుగా మా యంత్రాంగం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అనుగుణంగా పని చేయాల్సిందే. ఎక్కడైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అంటే, ఇంతకు ముందు అనిత ఎలాగైతే వెళ్ళి వాలేదో ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయిలో వెళ్ళి కూర్చుంటా. డెఫినెట్ గా పిల్లకి న్యాయం జరిగేటంత వరకు నేను కూడా పోరాటం చేస్తాను. పోరాటంలో అయితే మార్పు లేదు. అంటే ఇలాంటి సంఘటనలు అండి ఎలాంటి జరుగుతున్నాయంటే, ఫస్ట్ థింగ్ లాస్ట్ 5 సంవత్సరాల్లో భయం క్రియేట్ అవ్వలేదు. భయం ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే, తప్పు చేసిన వాడు వెనకతలో ఒక రాజకీయ నాయకుడు ఉండి పోలీసులను కూడా మభ్యపెట్టి పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. కొంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళలో బిహేవ్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ తొత్తులుగా పనిచేశారు. ఇక వాళ్ళు ఏంటంటే ఒంటి మీద కాకి చొక్కా ఉంది కానీ వదిలితే వైఎస్ఆర్సీపీ కొండ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు చాలా మంది పోలీసులు. నేను అలాంటి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాను, అలాంటి వాళ్ళందరూ పనిచేయాలనుకుంటే, ప్రజలకి సేవ చేసే రకంగా పనిచేయాలనుకుంటే ఉండండి. లేదు ఇంకా వైఎస్ఆర్సీపీ రక్తం మాలో ప్రవహిస్తుంది అన్న ఫీలింగ్ ఏదైనా ఉంటే కనుక మీకు మీరే తప్పుకోండి, మీరు వేరే డ్యూటీలకు వెళ్ళండి, లా అండ్ ఆర్డర్లో కాదు. అది మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానండి నేను. ఎందుకంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవనండి, ఏ డిపార్ట్మెంట్ అవనండి, మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఆ ప్రజలకి మీరు పనిచేయాలి. ఆ ప్రజలకి పని చేయకుండా మీరు ఎవరికో తొత్తుల కింద పనిచేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా అలాంటి సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తామండి. ఏదైతే దేవస్థానం భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అది ఎట్టి పరిస్థితుల్లోనే అన్యాక్రాంతమైతే అవ్వదు. కంపల్సరీ న్యాయం జరుగుతుందండి. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒకసారి రివ్యూ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి తర్వాత మీకు ఒకసారి బ్రీఫ్ ఇస్తాను. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం అంటే నిజంగా ఎంతో మహాభాగ్యం. ఎందుకంటే ఇక్కడ మా వైజాగ్ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీనరసింహస్వామి ఉండటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల తాలూకా అదృష్టం. ఎందుకంటే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వల్ల ఎంతో మంది ఈరోజు జీవనోపాధి కూడా సాగిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల లక్ష్మీనరసింహస్వామి తాలూకా ఆస్తులు కానీ వీటన్నిటి వల్ల కూడా ఇక్కడున్న చాలా మంది మనుషులు కానీ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన ఆశీస్సులతో. ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ టైం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నానండి, ఒక జిల్లా మంత్రిగా అవనేయండి, ఒక హోమ్ మినిస్టర్గా అవనేయండి, ఎట్టి పరిస్థితుల్లోని సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఈరోజు రక్షింపబడతాయి. సింహాచలం దేవస్థానం తాలూకా భూములు 1 సెంటు కూడా అన్యాక్రాంతం అవ్వనివ్వము. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ